నరకంలో యమధర్మరాజుకి ఒక వింత ఆలోచన వచ్చింది. ఈ మధ్యకాలంలో భూలోకం నుండి నరకానికి వచ్చేవారిలో అత్యంత విచిత్రమైన జీవి ఎవరా అని ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో యమభటులందరూ ఏకగ్రీవంగా తేల్చిన పేరు భారతీయ రాజకీయ నాయకుడు. అవును, యమదూతల మాటల్లో చెప్పాలంటే వీళ్లకు మించిన విచిత్రమైన ప్రాణులు ఈ సృష్టిలోనే లేరట. మనిషిగా పుట్టి కూడా మానవత్వం అన్న పదానికి అర్థం మార్చేసిన ఘనులు వీరు. అడుగడుగున అవినీతిని ఆభరణంగా మార్చుకుని ప్రజల సొమ్మును పప్పు బెల్లంలా మింగేయడంలో వీరికి వీరే సాటి. వాళ్లకు వాళ్ళు ఎప్పుడు ప్రేమించుకుంటారో ఎప్పుడు ద్వేషించుకుంటారో వాళ్లకే తెలియదు. ఒక ఎలక్షన్లో మిత్రుల్లా కలుస్తారు, మరో ఎలక్షన్లో బద్ధ శత్రువుల్లా పోటీ పడతారు. అధికారం కోసం ఎన్ని నాటకాలు అయినా ఆడతారు. నోట్లతో ఓట్లు కొంటారు. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటంలో వీళ్లకు మించిన వారు లేరు. రంగులు మార్చడంలో వీళ్లను చూసి ఊసర వెళ్ళి కూడా సిగ్గుతో తలదించుకుంటోందట. మీడియాని ఇంటిలోని కాపలా కుక్కల్లా వాడుకుంటారు. వీళ్ళ క్యారెక్టర్ చూస్తుంటే నరకంలోని క్రూరమైన రాక్షసులకు కూడా ఒక్కోసారి వణుకు పుడుతుందట. ఇక వీళ్ళ వారసత్వ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాము అధికారంలో ఉన్నప్పుడు అనుభవించిన భోగభాగ్యాలు చాలా ఉన్నట్టు తన తర్వాత తన కొడుకో కూతురో ఆఖరికి మనవడో మనవరాలో ఆ కుర్చీలో కూర్చోవాలని స్కెచ్లు వేసేస్తారు. ప్రజాస్వామ్యం అంటే వీళ్లకు కుటుంబ స్వామ్యం మాత్రమే. చివరికి నరకానికి వచ్చినా కూడా ఆ కుటిల రాజకీయం వదలరట. ఇక్కడ కూడా గ్రూపులు కట్టి యమధర్మరాజు సీటు మీదే కన్నేసి మా అబ్బాయిని నరకానికి వారసుణ్ణి చేస్తామని యమలోకంలోనే ధర్నాలు చేసే రకాలు వీళ్ళు. అందుకే ఇప్పుడు యమధర్మరాజు కూడా తల పట్టుకొని కూర్చున్నాడు. వీళ్లను శిక్షించడం కంటే వీళ్ల నుండి నరకాన్ని కాపాడుకోవటమే పెద్ద టాస్క్ అయిపోయిందని.